గోంగూర వేసాను నేను కుండీల్లో పెంచిన. ఇది చూడండి ఎంత బాగా వస్తుందో, ఒక్కసారి ఏమో కట్ చేసినట్టున్నా. ఇది కూడా అంతే, గోంగూర, రెడ్ గోంగూర. సో మనం తెంపిన కొద్దీ వస్తూ ఉంటుంది. ఇవాళ నేను హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న గోంగూర ఎంత వస్తుందో ఏంటో అని చూపిస్తాను మీకు. రేజ్ బెడ్లో అయితే పెట్టలేదు, అది పెద్ద వృక్షంలాగా అయిపోతుంది. రేజ్ బెడ్లో పెడితే మొత్తం ఆకుపై వేసేసుకుంటుంది. ఇది చూడండి, ఇది వైట్ గోంగూర. మీకు స్టెమ్ తెలుస్తుంది, పక్కన పక్కనే ఉంటే అర్థమవుతుంది. ఇది వైట్, ఇది రెడ్. స్టెమ్ రెడ్గా ఉంటుంది, ఇది వైట్గా ఉంటుంది. రెడ్ది అయితేనేమో పులుపు ఎక్కువ ఉంటుంది, వైట్ది అయితేనే కొంచెం తక్కువ. ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది అనుకుంటా. చూడండి వైట్ అండ్ రెడ్ డిఫరెన్స్. సో మనం ఇది కట్ చేస్తాము. నేను ఇట్లా కట్ చేస్తాను, ఆకులు ఒక్కటే తెంపాను. సో మనం ఇలా కట్ చేస్తే ఏంటంటే మళ్ళీ అక్కడ నుంచి మంచిగా పెరుగుతాయి. ఈ స్టెమ్స్ కూడా లేతగానే ఉంటాయి కాబట్టి మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచిది గోంగూర. ఎవరికన్నా బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నా వాళ్ళు గోంగూర ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంత తెంపితే అంత ఎక్కువ వస్తూ ఉంటుంది. నాకు అంతకుముందు అంత నచ్చకపోయేది గోంగూర, బట్ నేను ఇంట్లో పెంచడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే అసలు నచ్చకపోయేది ముందైతే. ఎట్లా తింటారు ఈ పుల్లటి ఆకుకూర అనుకునేదాన్ని. చూడండి చూపిస్తాను లాస్ట్లో ఎంత వచ్చిందని. చాలా వచ్చింది. చూడండి ఈ ఆకులు ఇట్లానే ఉంచేస్తున్నాయి, ఇంకా మొత్తం తీసేస్తే బోడగైపోతుంది. మళ్ళీ మనకు 1 వీక్కి మంచి చిగురు వచ్చేస్తుంది, ఫుల్ ఆకులు వచ్చేస్తాయి. 1 వీక్ 1.5 వీక్ ఒకసారి తెంపుకోవచ్చు. రిమైనింగ్ ఆకుకూరలు కూడా ఉంటాయి కాబట్టి గార్డెన్లో ఎవ్రీ వీక్ ఒక ఆకుకూర, 2 డేస్ 3 డేస్కి ఒకసారి. సబ్స్క్రైబ్.